బిగ్ బాస్ సీజన్ 2 అగ్ని పరీక్షకు అభిజిత్ ఈసారి జడ్జ్‌మెంట్ చేయకుండా ఉంటే బాగున్ను అన్నట్టు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు బాగా చక్కర్లు కొట్టేస్తున్నాయి. ఇక బిగ్ బాస్ హౌస్‌లో బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్‌గా అభిజిత్ ఎంతో మంచి టాలెంటెడ్ పర్సన్ అని, ఎంతో జెన్యూన్ పర్సన్ అని, అలానే హార్డ్ వర్క్ చేసే పర్సన్ అని ఇలా చాలా రకాలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అభిజిత్‌నైతే ఒక రేంజ్‌లో చూస్తారనే చెప్పుకోవాలి. కానీ తాజాగా 'అగ్ని పరీక్ష 2లో' ఆయన ఆయన ప్రవర్తన అప్పుడే కోపమవ్వడం, అప్పుడే నవ్వడం, ఫ్రస్ట్రేషను, చాలా యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి అన్నట్టుగా చాలామంది అభిజిత్‌కి పాజిటివ్‌గా ఉన్నవాళ్ళు కూడా నెగెటివ్‌గా కమెంట్స్ చేయడం మొదలుపెట్టేశారు. అయితే ఇప్పుడు 'అగ్ని పరీక్ష 2లో' ఏదైతే సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుందో కామనర్స్‌కి, ఈ విషయంలో ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నారో తెలియట్లేదు. ఎందుకు అంత ఈగోగా బిహేవ్ చేస్తున్నారు? కావాలని టాలెంట్ ఉన్న వాళ్ళకి కూడా రెడ్ ఎందుకు ఇస్తున్నారని చెప్పేసి అభిజిత్ గారి పైన చాలా నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఈరోజు ఎపిసోడ్‌లో మనకి న్యూస్ యాంకర్‌గా ఒక అమ్మాయి వచ్చింది. సో, తన విషయంలో అభిజిత్ చేసిన విషయం చాలా నెగెటివ్ అవుతుంది. ఇంకొకటేంటంటే గౌరి అని చెప్పి ఒక ట్రాన్స్ కూడా రావడం జరిగింది కామనర్స్ నుంచి. సో, ఆమె సెలక్షన్ ప్రాసెస్‌లో మాత్రం అభిజిత్ ఆలోచించిన విధానంకి కొంచెం జనాలు ఆయన ఇలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటారు అన్నట్టుగా మళ్ళీ పాజిటివిటీ అయితే వస్తుందనమాట. ఈ గౌరి అనే అమ్మాయి రావులపాలెం గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి అయితే వచ్చారు. ఆమె ఏంటంటే ట్రాన్స్. సో, ఫస్ట్ చెప్పింది ఎవరికీ తెలియని విషయం ఇక్కడ స్టేజ్ పైన బయట పెడుతున్నానని చెప్పడం. ఆ తర్వాత మెల్లమెల్లగా అందరికీ తెలుసు అని చెప్పడంతో నవదీప్ గారికి కోపమొచ్చింది. సో, నవదీప్ గారు డైరెక్ట్‌గా రెడ్ ఇవ్వడం జరిగింది. ఇంక బిందు కూడా మీలాంటి వాళ్ళు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తే ఏం యూజ్ ఉంటది? నాకు తెలుసు సొసైటీలో చాలా ఏమంటారు నెగెటివ్ కామెంట్స్ అయితే ఉంటాయి. బట్ మీరు బిగ్ బాస్ హౌస్‌కి సెట్ కారు అన్నట్టుగా ఆమెను రిజెక్ట్ అయితే చేశారు. కానీ అభిజిత్ సెకండ్ ఛాన్స్ ప్రతి పర్సన్‌కి సెకండ్ ఛాన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఐ రియల్లీ వాంటెడ్ టు సీ ఇన్ నెక్స్ట్ పార్ట్ అన్నట్టు నెక్స్ట్ హోల్డ్‌లో పెడతాను మిమ్మల్ని చూస్తాను. కానీ జెన్యూన్‌గా ఉండాలి, బాగా ఆడాలి అన్నట్టుగా చెప్పారనమాట. సో, ఆమె హోల్డ్‌లో ఉంది ప్రస్తుతము. కానీ సొసైటీలో వాళ్ళకి చాలా వరకు కూడా ఏ పని చేసుకోవడానికి ఛాన్స్ దొరకదు. బయట ఎక్కడికైనా వెళ్ళడానికి మాకు ఛాన్స్ దొరకదు. ఎక్కడికైనా వెళ్ళామంటే చాలా మంది నుంచి ఇన్సల్టింగ్ అనేది వస్తది అని ఆ అమ్మాయి బాధపడడం జరిగింది. సో, ఆ విషయంలో అభిజిత్ కొంచెం బాగా ఆలోచించి ఆమెకైతే ఒక గ్రీన్ ఇచ్చారని చెప్పి కొంచెం కొంచెం మంది ఆయన్ని పాజిటివ్‌గా తీసుకుంటున్నా, ఈసారి సెలక్షన్ ప్రాసెస్‌లో చాలా వరకు అభిజిత్‌కి నెగెటివిటీ అయితే వస్తుంది. కావాలని ఊరికే ఎక్కువగా కోపమైపోతున్నారు. అసలు ఎందుకు అంత సీరియస్‌గా అంటే ఈగోగా చూస్తున్నట్టు, కొంతమంది దగ్గర ఈగోగా ప్రవర్తిస్తున్నట్టు చేస్తున్నారు. నవదీప్, బిందు మాధవిలానే అభిజిత్ కూడా తయారయ్యాడన్న కామెంట్స్ అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు నవదీప్, బిందు చేసిన విషయాల కోసం అయితే మనం ప్రత్యేకంగా మాట్లాడుకోనవసరం లేదు. మన సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు వాళ్ళ టాపికే హాట్ టాపిక్‌గా రన్ అయిపోతుంది. అది అందరికీ తెలుసు కదా! సో, అభిజిత్‌పై మరి మీ ఫీలింగ్ ఏంటి అసలు? పాజిటివా 'అగ్ని పరీక్ష 2లో' నెగెటివా? మీ సపోర్ట్ ఎవరికి అనేది కామెంట్ చేయండి.